మానుకోటలో రేవంత్ రెడ్డిపై రెచ్చిపోయిన కేటీఆర్. ఇప్పుడు కేటీఆర్ మాట్లాడిన మాటలు విందాం. ఎవని కోసం ఫార్మా విలేజ్ అల్లుని కోసం అక్కడ ఫార్మా దుకాణం పెట్టి వాళ్ళ సొంత అల్లుని కోసం ఇవాళ పేదవాళ్ళ భూములు గుంజుకునే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఈ ముఖ్యమంత్రి పేదోళ్ళ కోసం పనిచేస్తలేడు. అదాని కోసం, అల్లుని కోసం, అన్నగాని కోసం, తమ్ముడి కోసం, వాళ్ళ కోసం తప్ప రాష్ట్రంలో రైతుల కోసం గాని పేదవాళ్ళ కోసం గాని ఈ ముఖ్యమంత్రి పనిచేస్తలేడు. కేటీఆర్ మాటలకి రేవంత్ రెడ్డి రిప్లై ఇచ్చారు. కేటీఆర్ ని రేవంత్ రెడ్డి ఏమన్నారో ఇప్పుడు చూద్దాం. అవును, అంతకుముందు వాళ్ళు TV9 ABN నిషేధించారు. నీకు గుర్తుందా? తెలంగాణ వచ్చిన ఎంబడే. ఇప్పుడు ఏం చేద్దాం చెప్పు. ప్రజాస్వామ్యంలో ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది. వాడోడో ఎల్లయ్య పుల్లయ్య బోడిగాడు ఏదో చెప్పిండని చెప్పి అట్లా వ్యవహరించదు ప్రభుత్వం ఏది వ్యవహరించాలన్నా రాజ్యాంగ పరిధికి లోబడే వ్యవహరిస్తుంది. ఇవాళ విచారణ వచ్చిన దానికి విచారణ ఎదుర్కోకుండా అదాని విషయంలో కేటీఆర్ రేవంత్ రెడ్డి మధ్యలో మాటల యుద్ధం. సీఎం అని చూడకుండా మాట్లాడిన కేటీఆర్ సీఎం హోదాలో ఉన్నానని మర్చిపోయిన రేవంత్ రెడ్డి. ఎక్కే విమానం దిగే విమానం ఢిల్లీకి పోవాలి రావాలి 28 సార్లు వేయండు, 28 రూపాయలు కూడా తేలేకపోయిండు. అట్లాంటి ముఖ్యమంత్రి ఈరోజు సొంత నియోజకవర్గంలోనే ఈరోజు తిరుగుబాటును ఎదుర్కొంటా ఉన్నాడు. అందుకే ఎన్నిసార్లైనా వెళ్తాము ఢిల్లీకి. తప్పకుండా ఢిల్లీ నుంచి రాబట్టుకోవాల్సిన నిధులను అన్నిటినీ రాబట్టుకుంటాము. అప్పుడే తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి జరుగుతుంది. తెలంగాణ రాష్ట్ర హక్కులను మనం కాపాడిన వాళ్ళం అవుతాము. కేటీఆర్ సవాల్ని తిప్పికొట్టిన రేవంత్ రెడ్డి. నన్నేమైనా అను, నా తండ్రినేమైనా అంటే ఊరుకోను అంటున్న కేటీఆర్. మీ పార్టీని అంతం చేస్తా అంటున్న రేవంత్ రెడ్డి. అసలు కేసీఆర్ గారి గురించి మాట్లాడతాడు నిన్న. సరే, నన్నంటే తిట్టినావు, నీకంటే వయసులో చిన్ననే కాబట్టి పడతా అనుకో. కేసీఆర్ గురించి మాట్లాడుతావు. ఎంత ధైర్యం నీకు? నాకు అర్థం కాక అడుగుతా. ఏం తప్పు చేసిండు కేసీఆర్ గారు? అవుట్ రైట్గా అదానీ ఆఫర్ను రిజెక్ట్ చేయడమే కేసీఆర్ చేసిన తప్ప. కేసీఆర్ రిజెక్ట్స్ అదానీస్ ఆఫర్. దిస్ ఇస్ కేసీఆర్. రెడ్ సిగ్నల్ ఇచ్చిండు కేసీఆర్. దేశం మొత్తం ఇంకా అదాని గురించి తెలియకముందే మేల్కొన్న ముఖ్యమంత్రి కేసీఆర్. కేసీఆర్ అనే మొక్కను మళ్ళీ మొలవని అని తెలంగాణ రాష్ట్రంలో రాసి పెట్టుకోండి. చెప్పిన నాడు ఓడిస్తాని, ఓడించిన పార్లమెంటులో గుండు సున్నా అని చెప్పిన గుండు సున్నా తెచ్చిన ఇవాళ నీ పార్టీని మళ్ళీ మొలకెత్తని ఇయ్యనని ఈ వరంగల్ గడ్డ మీద నుంచే చెప్తున్న కేసీఆర్ కాసుకో చూద్దాం.